బీచ్ రోడ్ ప్రకృతి చికిత్సాలయంలో జాతీయ నేచురోపతి దినోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై జాతిపిత గాంధీజీ ప్రకృతి చికిత్సాలయ వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ దక్షిణామూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవ్, బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్ రవికుమార్లు మాట్లాడారు. ప్రతి వ్యక్తి ప్రకృతి చికిత్సను ఆచరించాలని, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పట్టడానికి, మానవ శరీరంలోని అనేక రుగ్మతలు తగ్గడానికి ప్రకృతి వైద్యం యోగా ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రకృతి వైద్యం అనేది అన్ని వైద్య విధానాల్లో అత్యుత్తమమైన వైద్య విధానంతో పాటు అత్యంత శాస్త్రీయమైన వైద్య విధానం. మన శరీరం ఏదైతుందో అది శరీరంలో సహజమైన ప్రకృతి ఏదైతుందో దాంట్లోనే వ్యాధి నిరోధక శక్తి మన శరీరం యొక్క డాక్టర్గా మనం భావిస్తాం, ఒక వైద్యుడిగా భావిస్తాం. ఆ శరీరంలో అన్ని లక్షణాలు ఉంటాయి, తనంతట తానే చికిత్స చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చికిత్స చేసుకునే లక్షణాలు పెంపొందించడమే ఈ యొక్క నేచురోపతి యొక్క లక్షణం. ఏదైతే పంచభూతాల మిశ్రమైన శరీరం, పంచభూతాల ద్వారానే చికిత్స చేసే విధానం ఏదైతే ఉందో ఒక అద్భుతమైన విషయం. మనం సహజంగా జీవించడం, ప్రకృతితో కలిసి ప్రయాణం చేయటం అనేది చాలా అవసరం. ఆ విధంగా ప్రయాణం చేస్తే మనకి ఏ రకమైన రోగం కూడా రాదు. కనుక ఆరోగ్యంగా ఉంచుకోవటం అనేది అందరికీ ఒక అద్భుతమైన వరం. ఎవరైతే ఆరోగ్యవంతులో వాళ్ళకి దానికైనా మించిన ధనం లేదు. కనుక ఆ ధనాన్ని పెంపొందించడం కోసం నేచురోపతి ద్వారానే సాధ్యమవుతుంది. కనుక ఆ కృషిలో ముందుకు వెళ్తున్న విశాఖపట్నంలో 100 సంవత్సరాల పైగా ఈ యొక్క వైద్య విధానాన్ని కొనసాగిస్తున్న మన సిస్టర్ల కుటుంబం, ముఖ్యంగా దక్షిణామూర్తి గారు, స్వర్గీయ దక్షిణామూర్తి గారు ఈ యొక్క హాస్పిటల్ స్థాపించడం, ముందుకు తీసుకురావడం, ఆ కృషిని ముందుకు తీసుకెళ్తున్న మన డాక్టర్ సిస్టర్ల లక్ష్మీనారాయణ గారికి ఇంకొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వివిధ రకాల వ్యాధులు నయం చేస్తూ తన కృషి, తన వంతు ప్రజలకు సహాయం చేస్తూ ప్రభుత్వాలు, మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు సహాయం అందిస్తూ పేద దళిత విద్య